మామిళ్లపల్లి గ్రామంలో మొక్కజొన్న రైతుల అంశాన్ని వైసీపీ నాయకులు కుల రాజకీయాల వైపు మళ్లిస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ధ్వజమెత్తారు. గుంటూరు అరండలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ధూళిపాల మాట్లాడారు. పొన్నూరు నియోజకవర్గంలో అంబటి మురళి శాంతి భద్రతలకు విఘాటం కలిగిస్తున్నారని, అధికారం ఇవ్వలేదనే అక్కసుతో కుల రాజకీయాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడంలో వైసీపీ ఇంకా మారటం లేదని, అంబటి మురళి స్వార్థ ప్రయోజనాల కోసం అవగాహన లేని మహిళల్ని రోడ్లపైకి తీసుకొస్తున్నారని అన్నారు. గత కొన్ని రోజులుగా మామిళ్లపల్లి గ్రామంలో జరిగిన అంశాన్ని వైసీపీ నాయకులు కుల రాజకీయాల వైపు మళ్లిస్తూ విభజనలు విభేదాలు సృష్టించే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంబటి మురళి గాని సోకాల్డ్ ఎవరైతే వైకాపా సైకోలు పరామర్శ పేరుతో వచ్చి పొన్నూరు నియోజకవర్గంలో శాంతి భద్రతల విఘాతం కలిగించే ప్రయత్నం చేశారో వారు చేసిన ఆరోపణలన్నీ కూడా రాజకీయపరమైనగా ప్రేరితమైనవి, అలాగే అసత్యం అని చెప్పి కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నా. ఎందుకంటే మా కుటుంబం, మా తండ్రి గారు స్వర్గీయ వీర చౌదరి గారి దగ్గర నుంచి ఇప్పటివరకు మేము 5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాం. ఎప్పుడు కూడా మేము ఈ 5 దశాబ్దాల కాలంలో మా కుటుంబం ఎప్పుడు కూడా రైతుల కోసం మేము పోరాటం చేశాం, బడుగు బలహీన వర్గాల సమస్యల కోసం మేము పోరాటం చేశాం, పేదల తరపున మేము రాజీ లేని ఉద్యమాలు చేపట్టాం. ఏదైతే 1977 నుండి ఈనాటి వరకు సంగం డైరీ వ్యవస్థ లక్షలాది మంది పాడి రైతులకు ఆలంబనగా మారిందో వాళ్ళ యొక్క అండగా ఉండే విధంగానే మేము పనిచేసామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు చేసే తప్పుడు ప్రచారాలు ఏవి కూడా ఈ నిజాల్ని అడ్డుకట్ట వేయలేవు, వాస్తవాల్ని మరుగుపరచలేవని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మాకు రాజకీయాలంటే ప్రజాసేవ, అదేవిధంగా బడుగుల సంక్షేమం, రైతుల యొక్క లబ్ధి చేకూర్చటం, అదేవిధంగా ప్రతి వర్గం, సమాజంలో ఎన్నో వర్గాలు ఉంటాయి, ప్రతి వర్గాన్ని గౌరవించటమే మా కుటుంబానికి మేము నేర్చుకుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వైసీపీ నాయకులు వాళ్ళు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, మరి మీరు గత 5 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కులాల మధ్య చిచ్చుబెట్టడం, విభేదాలు సృష్టించటం, అలాగే ఏదైతే ప్రజల భావోద్వేగాలు రెచ్చగొడటం, అశాంతిని కలిగించడం, అధికారం ఉండదని చెప్పి బడుగుల మీద దౌర్జన్యం చేయటం, ఎవరైతే తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రజల వాణిని వినిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గత ప్రభుత్వంలో ఎన్ని దాడులు చేశారో ఇవాళ వరకు కూడా కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఎవరైతే తమతో రాజకీయాల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ సిద్ధాంతపరమైన పోరాటాలు చేశాం. కానీ గత 5 సంవత్సరాల కాలంలో మీ యొక్క ప్రజా వ్యతిరేక చర్యల వల్ల 11 సీట్లకే మిమ్మల్ని పరిమితం చేసినా కూడా ఇవాళ వాళ్ళకి ఏదైతే 5 సంవత్సరాలు రాజకీయ పరమైన అహంకారంతో ఈ రాష్ట్రంలో రాజ్యమేలారో దాని కింద నలిగిపోయిన ప్రజలు 11 సీట్లకి పరిమితం చేసినా కూడా ఇవాళకి వైకాపా నాయకత్వం కానీ అధినాయకత్వం కానీ నాయకుల వైఖరి కానీ మారలేదని చెప్పి మీ చర్యల ద్వారా స్పష్టమవుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.